నమస్కారం పాపారావు గారు. నమస్తే అండి. మీరు పార్టీ అంటే ప్లాట్ఫామ్ ఏదైతే వైసీపీ నుంచి కార్యక్రమాలు ఎస్టేషన్లో పోరాటాలు సంబంధించి జనసేన కలిశారు నాయకుడిని జనసేనాన్ని. దాని తర్వాత అనుకున్నారా మీరు ప్లాట్ఫామ్ నేను ఒక ఎమ్మెల్యేగా ఉండాలి, ఫ్యూచర్ ఎంపీగా తయారవ్వాలి, 15-20 సంవత్సరాలు ఆ లక్ష్యంగా మీ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకున్నారు ఎట్లాగా? అంటే నేను ఎమ్మెల్యే సీట్ అడగడానికి నేను అనుకున్నానండి. కాదండి, మీరేమైనా డిసైడ్ అయ్యారా మీ రాజకీయ భవిష్యత్తు ఇట్లా ఉండాలి? నేను ఇప్పుడు సర్పంచ్ నుంచి మొదలైంది మీ ప్రస్థానం, అక్కడి నుంచి స్టేట్ సర్పంచ్లు పనిచేశారు, ఆ పోరాటాలు చేశారు. దాని తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు నేను ఒక స్థాయిలో ఉండాలి అని మీరు నిర్ణయించుకున్నారు. ఎవరైనా సర్పంచ్ స్థాయిలో ఉన్నప్పుడు మండల స్థాయి, జడ్పీటీసీ, ఎంపీపీ ఈ స్థాయి వరకు ఆలోచిస్తారు. కానీ ఒక ఎమ్మెల్యే ఆ స్థాయి వరకు వెళ్ళాలి అని టికెట్ అడగడం అంటే మీరు భవిష్యత్తు ఉంటారా లేదంటే చీకట్లో రాయేశారా? లేదు సార్, నాకు గోలు ఉందండి. నాకు పెట్టుకున్నారు ఎమ్మెల్యే అవ్వాలని గోలు నేను పెట్టుకున్నాను. సర్పంచ్గా ఉన్నప్పుడే నేను గోలు పెట్టుకున్నాను, అంతేగాని మండల ప్రెసిడెంట్ అవ్వాలి, జడ్పీటీసీ అవ్వాలని నేను గోలు పెట్టుకోలేదు. నేను గోలు మామూలుగా సర్పంచ్గా ఉన్నప్పుడు కాకుండా రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నప్పుడే అప్పుడే మనం కూడా ఎందుకు ఎమ్మెల్యే చేయకూడదు, ప్రజలకు ఎందుకు సేవ చేయకూడదు అనేది నాకు అనిపించిందని ఆ గోలు పెట్టుకున్నానండి. అంటే నేను స్టేట్ వైడ్గా సర్పంచ్ సమస్యల మీద అన్ని జిల్లాల్లో కూడా మీటింగ్ పెట్టడం, రాష్ట్రం మొత్తం పర్యటించడం, అది నాకు ఎస్టాబ్లిష్ స్టేట్ వైడ్గా నాకు ఒక సర్కిల్, ఒక వ్యవస్థ అని నిర్మితమైందండి. అప్పుడు అనుకున్నారు ఇంకా మనం అప్పుడు అనుకున్న తర్వాత మీరు అవనిగడ్డ టికెట్ అడిగారు కదా? అవునండి. అవనిగడ్డకి సంబంధించి మీరు ఉండేది రేపల్ల నియోజకవర్గం, అవనిగడ్డ వేరు, కొత్త నియోజకవర్గం. అక్కడికే చాలామంది పోటీ ఉన్నారు. మీరు అవనిగడ్డ ఎందుకు అడిగారు టికెట్? ఆ టికెట్కి మీరు అర్హత ఉందనుకున్నారు, ఆ టికెట్ ఎందుకని రాలేదు మీకు? నేను సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడే అవనిగడ్డ ప్రజలు నన్ను కలిశారండి చాలామంది. అంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి, అంటే మా సామాజిక వర్గం వాళ్ళు చాలామంది పెద్దలు కలిశారు. కలిసి మరి ఇక్కడ సరైన నాయకుడు లేరు, మరి మీరు వస్తే మేము అందరూ ఆదరిస్తామని చెప్పడం జరిగింది. ఒకటి. ఇంకోటి ఏంటంటే అవనిగడ్డ నియోజకవర్గంలో నాకు బంధం ఎక్కువ ఉందండి. నా బిజినెస్లు మొత్తం అవనిగడ్డ నియోజకవర్గమే. నేను ఉండేది రేపల కాన్స్టిట్యున్సీ అయినా నా బిజినెస్ లావాదేవీలు మొత్తం అవనిగడ్డ నియోజకవర్గమే. బంధువర్గం కూడా నాకు ఎక్కువ అవనిగడ్డ నియోజకవర్గంలో బంధువర్గం ఉంది. ఆ ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం ఉందండి నాకు. సరే, అప్పుడు కూడా ఏంటంటే నేను రేపల్ అంటే ఓపిదే రామారావు గారు ఉన్నారు, సరే అనగా సత్యప్రసాద్ గారు మంచి స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు. మనకి ఇక్కడ అవనిగడ్డలో అయితే మనకి చాలా అడుగుతున్నారు కదా, మనం కూడా అక్కడ ప్రయత్నం చేసి అక్కడైతే బాగుంటుందని చెప్పి అవనిగడ్డ నియోజకవర్గం నాకు కరెక్ట్ నియోజకవర్గం అని చెప్పి ఆ రోజు ఎంచుకున్నానండి. ఇప్పుడు కూడా అదే దాంట్లోనే అంటే ఉన్నాను. నా అధినాయకుడు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయమన్నా కూడా రేపు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. సామాన్య కార్యకర్తగా ఉండి ఆయన సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. చాలామంది మీకన్నా ముందు పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీకు స్టేట్ కార్పొరేషన్ పదవి, అది ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మీకు రావడం మీకేమనిపించింది? కళ్యాణ్ గారు మిమ్మల్ని బాగా హక్కును చేర్చుకున్నారనుకుంటున్నారా, లేదంటే దీనికి ఏమైనా 2 గ్రూపులు, ఏదైనా ఆదర్ల మనోహర్ గారి గ్రూపు ఇట్లా పైరువీలు ఏమైనా చేశారా? యాక్చువల్గా అయితే టికెట్ రాలేదండి. టికెట్ రాకపోయినా కూడా నేను ఆర్ట్ఫుల్గా పార్టీ కోసం పనిచేశానండి. ఎక్కడ? మొత్తం టోటల్గా స్టేట్ వైడ్గా చేశాను. మరి ముఖ్యంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో నన్ను ప్రచార కమిటీ సభ్యుడిగా వేశారండి. ఫస్ట్ నాకు స్టార్టింగ్ పార్టీ పదవి అంటే ప్రచార సభ్యుడిగా వేశాను. నాతో పాటు ఇంకో 5 వేశారు. నా స్థాయి తగ్గట్టుగా 7 నియోజకవర్గాల్లో కూడా నేను పర్యటించి చేశానండి. మరి ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువగా టైం స్పెండ్ చేశాను. స్టేట్ వైడ్గా అందరు సర్పంచ్లు కూడా ఈసారి మనం జగన్మోహన్ గద్దె దింపాలి, మరి గద్దె దింపితే కానీ మనకి మంచి రోజు వస్తే సర్పంచ్లు అని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా వైసీపీ సర్పంచ్లకు నేను క్లియర్గా చెప్పానండి. కొంతమంది సర్పంచ్లు నన్ను అడిగారు, ఏంటన్నా మరి మీ ఆ పార్టీలో ఉన్నాం, మరి మీరు సీఎం గారు వ్యతిరేక పని పెట్టాలంటే ఇప్పుడు నిన్న మునిగిపోయాం, అతని వల్ల ఇబ్బందులు పడ్డాం, అతని వల్ల ఆత్మహత్య చేసుకున్నారు, మరి ప్రజలకు కూడా మీరు మొహం చూపించుకునే పరిస్థితి ఉంది, అయినప్పుడు ఇంకా అతనికి అండగా నిలబడాల్సిన అవసరం మీకు ఏంటని చెప్పి నేను క్వశ్చన్ చేసేవాడు చాలామందితో. చాలామంది వాదించాను. ఆ విషయంలో కొంతమంది నాకు దూరం అయ్యారు, చాలామంది దూరం అయ్యారండి. అయినా కూడా నేను ఎక్కడ కూడా వెనకడికి వేయలా. అంటే నీతి నిజాయితీ మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పిఠాపురంలో కూడా నేను సర్పంచ్ అందరితో కూడా అంతకుముందు ఒకసారి వెళ్ళి సమావేశం ఏర్పాటు చేశాను. తర్వాత ఎక్కువ పిఠాపురం మీద దృష్టి పెట్టి వైసీపీ సర్పంచ్లతో కూడా మాట్లాడటం. మీరు అక్కడ బాధ్యత ఇచ్చారా లేదంటే మీరు కూడా అక్కడ ఇవ్వలేదండి? ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, మా దైవం. ఆయన కోసం మనం చేయాల్సిందే. బాధ్యత ఇచ్చేదే ఉంది, దానికి బాధ్యత ఇవ్వకుండా చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.